మీరు నిరాశలో ఉన్నారా? మీరు నిస్పృహలో ఉన్నారా? మీరు ఎంతో చింతిస్తున్నారా? నాకు ఎవ్వరూ లేరు అని రోధిస్తున్నారా? దేవుడు ఈరోజు మీతో మాట్లాడుతుండగా నీ దుఃఖ దినములు సమాప్తమవునుగా. దీని గురించి మీరు లోతుగా తెలుసుకోవడానికి ఈ ప్రోగ్రాం అంతా చివరి వరకు వీక్షించండి. This is the hill of blessings. The living God speaks through this place. This is the right time to come to Him, to witness His wonderful grace. వీక్షిస్తున్న మా ప్రియులందరికీ ప్రభు పేరిట వందనాలు చెల్లిస్తున్నాం. నా పేరు రెవరెండ్ అభిషేక్, ప్రెస్బిటర్ ఇన్ఛార్జ్, అపోస్లిక్ ప్రేయర్ టవర్, స్వర్ణగిరి కాలనీ, జోడిమెట్ల, హైదరాబాద్. మిమ్మల్ని ఆశీర్వాదపు కొండ అనే ఈ కార్యక్రమంలో ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాము. ఈ సమయమందు మనము దేవుని ఆరాధిస్తాము, ఘనపరుస్తాము, ఆయన వాక్యము విని ఆయన దీవెనలు మనమందరము పొందుకోగలుగుతాం. ఎక్కువ ఆలస్యము చేయకుండా ఈ కార్యక్రమంలో ముందు కొనసాగబడదామా? ఆరాధనకు యోగ్యుడా, నిత్యము స్తుతించెదను. నీ మేలులను మరువకనే ఎల్లప్పుడు స్తుతి పాడెదను. ఆరాధనకు యోగ్యుడా, నిత్యము స్తుతించెదను. నీ మేలులను మరువకనే ఎల్లప్పుడు స్తుతి పాడెదను. ఆరాధనా 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 నీ మేలులకై ఆరాధనా, నీ దీవెనకై ఆరాధనా, నీ మేలులకై ఆరాధనా, నీ దీవెనకై ఆరాధనా. ఈనాడు ఒక ప్రత్యేకమైన అంశము దేవుడు నాతో మాట్లాడి ఉన్నాడు, మీతో మాట్లాడడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. అల్పుడైన నన్ను దేవుడు ఎంచుకొని ఒక సేవకుడుగా మీ ముందు నిలబెట్టి ఆయన శ్రేష్టమైన సందేశము అందించడానికి ఆయన నన్ను ఎన్నుకున్నాడు, మీ ముందు నిలబెట్టాడు. కాబట్టి దేవునికి ఎంతో వందనాలు చెల్లిస్తున్నాను. ఒక ప్రత్యేకమైన అంశము, మీరు నిరాశలో ఉంటున్నారా? నిస్పృహలో ఉంటున్నారా? దుఃఖ బాధల్లో, చింతలో ఉంటున్నారా? దేవుడు ఆ అంశాన్ని మన ముందుకు తీసుకొని వస్తున్నాడు. మన అంశము, ప్రపంచంలోనే ఒక గొప్ప ప్రవక్త ఎంతో నిస్పృహలో ఉంటున్నాడు. ప్రపంచంలోనే పేరు ప్రఖ్యాతలు సంపాదించిన ఆ ప్రవక్త నిస్పృహలో ఉంటున్నాడు. మానవాళి అందరినీ పట్టి పీడిస్తున్న సమస్య ఏంటిదో తెలుసా? నిస్పృహ. ఎంతో భయంకరమైన సమస్యలతో, ఎంతో ఒత్తిడిలో ప్రపంచమంతా కొట్టుమిట్టాడబడుతుంది. నా పేరు రెవరెండ్ అభిషేక్. నేను 10 సంవత్సరాలుగా దేవుని యొక్క సేవ చేయడానికి దేవుడు నన్ను ఎన్నుకున్నాడు, ఎంతో బలంగా వాడుకుంటున్నాడు. ఒక యవన దశలో నుంచి నేను సేవలో నడిపింపబడుతున్న సమయంలో, నేను జరిపింపు చేస్తున్న సేవలో అనేక గొప్ప సంగతులు నేను రుచి చూడగలిగినాను. అదే రీతిగా అనేకమైన చేదు అనుభవాలు నేను రుచి చూడగలిగినాను. మీరు కూడా మీ జీవితంలో కూడా ఇలాంటి అనుభూతి మీకు ఉండవచ్చు. ఎన్నో గొప్ప సంగతులు, సంతోషకరమైన సంగతులు, హృదయాన్ని ఆహ్లాదపరిచే సంగతులు మీ జీవితంలో జరిగి ఉండవచ్చు. అదే రీతిగా ఎంతో దుఃఖములో మీరు రుచి చూసి ఉండవచ్చు. హృదయము పగిలిపోయిన స్థితి మీ జీవితంలో ఉండి ఉండవచ్చు. మీరు ఎవరితో చెప్పుకోలేని ఆ శోధనలో, రోదనలో ఉండి ఉండవచ్చు. దేవుడు ఈ ఉదయకాల సమయమున మనందరితో మాట్లాడడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఇంతకు మన అంశంలో ఉన్న ఆ గొప్ప ప్రవక్త ఎవరో తెలుసా? ఆ ప్రవక్త గురించి కొన్ని విషయాలు మీకు చెప్తాను. మీరు బహుశా ఇప్పటికే మీకు ఆలోచన వచ్చి ఉండవచ్చు. ఆ ఆలోచనలో మీరు ముందు కొనసాగబడుతూ ఉండవచ్చు. ఆ ప్రవక్త ఎంతో ధైర్యముతో
ముందుకు వెళ్ళే ప్రవక్త. ఎవరు ఎదురుగా ఉన్నా సరే నిర్భయంగా వారితో మాట్లాడడానికి ఇష్టపడే ప్రవక్త. దేవునికి ప్రాముఖ్యంగా లోబడి జీవించే ప్రవక్త. అనేక ప్రవక్తలు ఎదురు ఉన్నా సరే వారిని ఎదిరించి దేవుని నామాన్ని ఘనపరిచే ప్రవక్త. ఆ ప్రవక్త ఎవరో కాదండి, ఏలియా. ప్రవక్త అయిన ఏలియా గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. ప్రవక్త అయిన ఏలియా ఏంటిది? ఆయన నిస్పృహలో ఉన్నాడంటిది. మేము ఇంతవరకు విన్న వాక్యాలు సత్యం కాదా? ఆయన ఎంతో ధైర్యంగా జీవిస్తున్నాడే, ఎంతో బలంగా దేవుని పరిచర్య చేస్తున్నాడే, దేవుని ప్రవచనాలు అనేకులకు తెలియచేస్తున్నాడే, దేవుని చేత అనేకులను అభిషేకించినాడే. ఇట్లాంటి ప్రవక్త గురించా మీరు ఈనాడు మాట్లాడుతుందని మీకు ప్రశ్న ఉండవచ్చు. అయితే మీరు విన్నది సరైనదే. ఈ ప్రవక్త కూడా, దేవుని సన్నిధానంలో ఎదుగుతున్న ప్రవక్త కూడా నిస్పృహలో ఉన్నాడు. నిస్పృహ ఎవరిని విడిచిపెట్టదండి. నిస్పృహ ప్రతి ఒక్కరిని వెంబడించేదిగా ఉంటుంది. ఈ డిప్రెషన్, ఈ నిస్పృహ మీ జీవితంలో ఉందా? నీతో దేవుడు ఈ సమయమున మాట్లాడుతున్నాడు. మరి మిగతా వారితో కాదంటే ప్రతి ఒక్కరితో ఈ సమయమున దేవుడు మాట్లాడుతున్నాడు. ఒక విషయాన్ని మనం చూసుకోగలిగినట్లయితే, ఏలియా భక్తుడు ఆషామాషి భక్తుడు కాదండి. ఈ భక్తుడు గురించి మొదటి రాజుల గ్రంథము 17వ అధ్యాయంలో మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ విషయం మనకు కనిపిస్తుంది. మొట్టమొదటి విషయం ఏం కనిపిస్తుందో తెలుసా? రాజైన ఆహాబు ఆయనను ఎదిరించి ఆయన ముందు నించొని మాట్లాడాలంటే అప్పుడు ఉన్న ప్రవక్తలందరూ భయపడేవారు. కానీ ఈ ప్రవక్త మాత్రము ఎంతో ధైర్యంగా ముందు నించున్నాడు. ఎంతో చక్కగా ఆ దేవుని యొక్క సందేశము రాజుకు అందించినాడు. ఏ సందేశమో తెలుసా? 3.5 సంవత్సరాలు ఈ ప్రాంతంలో కరువు ఉండబోతుంది, ఒక్క చుక్క వర్షము పడదు అనే సందేశము, కఠినమైన సందేశము ఆ రాజు ఎదుట ఉంచడానికి, ప్రజలందరి ఎదుట ఉంచడానికి ఈయన సిద్ధపడ్డాడు. ఎంతో ధైర్యము ఉన్న ప్రవక్త, ఎంతో ధైర్యం ఉన్న ప్రవక్త. అంతేకాదు 2వ అధ్యాయం అంటే 18వ అధ్యాయానికి మనం వచ్చేసరికి కేవలం ఇప్పుడు రాజు కాదండి, 450 మంది బయలు ప్రవక్తలు, 450 మంది బయలు ప్రవక్తలు, 400 మంది అష్టారేతు ప్రవక్తలు, అంటే దాదాపు 950 మంది ప్రవక్తల ఎదుట ఈయన ఒక ఛాలెంజ్ విసిరినాడు, ఒక గొప్ప ఛాలెంజ్ విసిరినాడు. ఏంటిదో తెలుసా? మీ దేవుడు నిజమా? మా దేవుడు నిజమా? మీ దేవుడు నిజమైతే, మీరు ఆరాధించే దేవుడు నిజమైతే, మీరు పూజించే దేవుడు నిజమైతే, ఇక్కడ అర్పింపబడుతున్న ఈ బలి అర్పణను ఆయన మంటతో కాల్చివేయాలి, అది ఒక అర్పణగా వెళ్ళాలి అని చెప్పేసి ఓపెన్ ఛాలెంజ్ విసిరినాడు. నా దేవుడు గొప్పవాడు అని ప్రూవ్ చేయడానికి ఆయనాడు ఆ హోరేబు కొండ దగ్గర ఏలియా అనే ప్రవక్త నించున్నట్టు మనం చూస్తున్నాం. ఈ ప్రవక్త చెప్పిన విధంగానే దేవుని అద్భుతమైన కార్యము అక్కడ జరిగినట్టు చూస్తున్నాము. ఒక విషయము మనం ఒక్కసారి చదువుకుందాం. చూడండి, మొదటి రాజుల గ్రంథము 18వ అధ్యాయము 39వ వచనంలో ఈయన ఇచ్చిన ఛాలెంజ్కి ఆన్సర్ చూడండి. అంతటా జనులందరూ దాన్ని చూచి సాగిలపడి యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడు అని కేకలు వేసిరి. ఎంత గొప్ప ప్రవక్త! ఓపెన్ ఛాలెంజ్ విసురుతున్న ప్రవక్త. ఎంత గొప్ప ప్రవక్త! రాజులు సహితము లోబడి జీవించి దేవుని మాటను నిర్భయంగా చెప్పే ప్రవక్త. ఇట్లాంటి ప్రవక్త జీవితంలో ఒక నిస్పృహ ఆయన జీవితంలో ఉంది. ఏంటిది ఆ నిస్పృహ అని మీరు ఆలోచించినట్లయితే కరెక్ట్గా 19వ అధ్యాయము వచ్చేసరికి ఫస్ట్ మాట మనకి ఏం కనిపిస్తుందో తెలుసా? చూడండి, మీకు చదివి వినిపిస్తాను. 19వ అధ్యాయము 1వ వచనము. ఏలియా చేసినదంతయు అతడు ఖడ్గము చేత ప్రవక్తలందరినీ చంపించిన సంగతి యాహాబు యెజెబెలుకును తెలియజేయగా, యెజెబెలు ఒక దూత చేత ఏలియాకు ఈ వర్తమానము పంపించెను. రేపు ఈ వేళకు నేను నీ ప్రాణమును వారిలో ఒకని ప్రాణము వలె చేయని ఎడల దేవుడు నాకు గొప్ప అపాయము కలుగజేయునుగాక. కాబట్టి అతడు ఈ సమాచారము తెలుసుకొని లేచి తన ప్రాణము కాపాడుకున్నటకై పోయి యూదా సంబంధి అయిన బేర్షబాకు చేరి అచ్చట ఉండమని తన దాసునితో చెప్పి ఏం చేస్తున్నాడండి? పారిపోయినాడు. ఎవరు మాటకు? యెజెబెలు ఒక మాట
ఆయన ఎడల ప్రకటించింది. ఏం పాట అంటే, నీ ప్రాణము నేను తీయబోతున్నాను. ఇంగ్లీష్లో ఇంకా చక్కగా రాయబడి ఉంది. 3వ వచనంలో చూడండి ఏమని రాయబడి ఉందో అంటే, దెన్ హీ వాస్ అఫ్రైడ్ అని రాయబడి ఉంది. ఈయన మిక్కిలి భయపడ్డాడు, ఎంతో భయపడ్డాడు. ఈ భయము ఆసామాసి భయం కాదండి, ఆసామాసి భయం కాదు. నా ప్రాణము తీసేసుకో దేవా అంటున్నాడు. నేను నా పితరుల కంటే గొప్పవాడిని కాదు, అటు ప్రవచనము అటు గొప్ప పరిచర్య నేను చేయలేదు, నా ప్రాణము నీవు తీసేసుకో దేవా అన్న సంగతి దేవునితో మాట్లాడుతున్నట్టు మనము చూడగలుగుతున్నాం. చూడండి, ఈ మాట మనం చదువుకోగలుగుతాం. చూడండి 4వ వచనంలో మనం చూసినట్లయితే, తను ఒక దిన ప్రయాణము అరణ్యంలోనికి పోయి బదిర వృక్షము క్రింద కూర్చుండి మరణాపేక్షుడ వాడై, యెహోవా నా పితరుల కంటే నేను ఎక్కువ వాడను కాను, ఇంత మటుకు చాలును, నా ప్రాణము తీసుకొనుము అని ప్రార్థన చేశాను. ఏం ప్రార్థన చేస్తున్నాడు? నన్ను చంపేయి దేవా, నన్ను చంపేయి, నా శత్రువులు నన్ను తరుముతున్నారు, నన్ను చంపేయి, నేను ఎంతో నమ్మకంగా సేవ చేస్తున్నాను, అయినా సరే నన్ను చంపడానికి వీరు ఇష్టపడుతున్నారు, నన్ను చంపేయి దేవా, నా పితరులు ఎంతో గొప్ప పరిచర్య చేస్తున్నారు, నేను అట్లాంటి పరిచర్య చేయలేకపోతున్నాను, నన్ను చంపేయి దేవా. ఎంతో నిస్పృహతో కూడిన మాటలు మాట్లాడుతున్నట్టు చూస్తున్నాం. గొప్ప ప్రవక్త, ధైర్యంతో ఉన్న ప్రవక్త, ఎవరినైనా ఎదిరించగలిగిన ప్రవక్త. ఈ ప్రవక్త ఒక చిన్న భయము వలన తన జీవితంలో నిస్పృహను ఆహ్వానించినట్టు మనం చూసుకోగలుగుతున్నాం. నీ జీవితంలో, నా జీవితంలో ఇలాంటి పరిస్థితి ఉండవచ్చు. నీవు నేను ఎంతో చక్కగా మన జీవితము ముందు కొనసాగబడుతుండగా ఇలాంటి నిస్పృహతో నీవు నేను వెనకబడుతుండవచ్చు, బాధపడుతూ ఉండవచ్చు, ఏమి చేయలేని స్థితిలో ఉండవచ్చు. దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు, ఒక చక్కనైన అంశం మాట్లాడుతున్నాడు. నీ నిస్పృహ, నీ భయము, నీ చింత అన్నీ ఈరోజే, ఈ సమయమందే దేవుడు కొట్టివేస్తున్నాడు. దేవుడు ఏలియా ప్రవక్తను ఎట్టి రీతిగా వాడుకున్నాడో, ఎట్టి రీతిగా బలపరుచున్నాడో, నిన్ను నన్ను దేవుడు బలపరచడానికి ఇష్టపడుతున్నాడు. అసలు ఈ డిప్రెషన్, నిస్పృహ ఎందుకు వస్తుంది అని మనము ఈయన జీవితాన్ని మనం పరిశీలించినట్లయితే 4 ప్రత్యేకమైన విషయాలు మనకి అర్థమవుతుంది. 4 విషయాలండి, ఎక్కువ సమయం తీసుకోండు. 4 విషయాలు మనము ధ్యానించుకోగలుగుతాం. మొట్టమొదటి విషయం మనం చూసుకున్నట్లయితే, ఈయన జీవితంలో భయము మనకి కనిపిస్తుంది. నిస్పృహ దేనివల్ల వస్తుందంట? భయము వల్ల వస్తుంది. రెండవదిగా మనం చూసుకున్నట్లయితే, ఓటమి అనే భయము వారి జీవితంలో ఉన్నప్పుడు వస్తుంది. ఓటమి వలన భయము, నిస్పృహ మన జీవితంలో వస్తుంది. మూడవదిగా అలసట మన జీవితంలో నిస్పృహ వస్తుంది. 4వదిగా మనము ఒంటరితనము వలన నిస్పృహ మన జీవితంలో వస్తుంది. 4 విషయాలు కదా, భయము, ఓటమి, అలసట, ఒంటరితనము. ఈ 4 విషయాల వలన మన జీవితంలో ఏం కలుగుతుంది? నిస్పృహ కలుగుతున్నట్టు మనం చూస్తున్నాం. ఇంతకు ఏం భయము ఈ ప్రవక్తకు కలిగిందని మనం చూసినట్లయితే, ఇందాక మనం చదువుకున్నాం కదా 3వ వచనంలో చూసినట్లయితే, కాబట్టి అతడు ఆ సమాచారంను తెలుసుకొని లేచి తన ప్రాణము కాపాడుకున్నటకై పోయి, ఏం చేస్తున్నాడు? లేచి తన ప్రాణాన్ని కాపాడుకోవడానికి ఆయన పారిపోయినట్టు మనం చూస్తున్నాం. ఏం భయం ఉందంట ఈయనకు? ప్రాణ భయము. ఏ భయము? ప్రాణ భయం అండి. మన జీవితంలో అనేక భయాలు ఉండవచ్చు కదా. కొంతమందికి ఎట్లాంటి భయాలు ఉంటాయి? ఇతరులు నా గురించి ఏం ఆలోచిస్తున్నారు అనే భయము, ఇంకా కొంతమందికి ఒంటరితనం అనే భయము, ఇంకా కొంతమందికి నా ఉద్యోగము దొరకట్లేదనే భయము, ఇంకో కొంతమందికి వివాహము జరగట్లేదనే భయము, ఇంకో కొంతమందికి నా వివాహము పాడైపోతుందనే భయము, నా కుటుంబము పాడైపోతుందనే భయము, ఇంకా కొంతమందికి నేను అనుకున్నవన్నీ నా జీవితంలో జరగట్లేదు అనే భయము. అనేక భయాల గుండా మానవులుగా మనం జీవిస్తున్నాం. కొంతమంది ఈ సమయంన అనారోగ్యంతో జీవిస్తూ నా భవిష్యత్తు ఏంటిది, నా కుటుంబ భవిష్యత్తు ఏంటిది అని ఆలోచిస్తూ ఎంతో నిస్పృహలో ఉంటున్నారు. కొంతమంది పిల్లలు, ఎడ్యుకేషన్ చదువుకుంటున్న పిల్లలు ఈనాడు మనం చూస్తున్నాం కదా, అనేకులు నిస్పృహతో గురై తన జీవితాలను అంతం చేసుకుంటున్నారు. మధ్యాంతరంగా అంతం చేసుకునే పరిస్థితులు మనం చూడగలుగుతున్నాం. భయంకరమైన పరిస్థితులు ఈనాడు మనం చూస్తున్నాం. ఎందువలన అని మనం ఆలోచిస్తే నిస్పృహ అనే సమాధానము మనకు అక్కడ
కనిపిస్తుంది. దేవుడు ఈనాడు నిస్పృహతో నువ్వు ఆ భయముతో నువ్వు ఉన్నట్లయితే దేవుడు ఒక చక్కనైన మాట నీతో నాతో మాట్లాడుతున్నాడు. కీర్తనల గ్రంథము 56వ అధ్యాయము 3వ వచనము. కీర్తనల గ్రంథము 56వ అధ్యాయము 3వ వచనంలో మనం చూసినట్లయితే, నాకు భయము సంభవించు దినమున నిన్ను ఆశ్రయించుచున్నాను అన్నాడు. ఏంటిది? నాకు భయము సంభవించు దినమున ఏం చేస్తున్నాము? నిన్ను ఆశ్రయించుచున్నాను. భయము కలుగుతున్నప్పుడు ఆశ్రయదుర్గమైన దేవుణ్ణి మనము ఆశ్రయించే వరంగా ఉండాలి. ఒకసారి చిన్నపిల్లల్ని చూడండి, వారు ఎంత చక్కగా నడుస్తారో. వారు ఎంతో చక్కగా సంతోషంగా నడవడానికి ఇష్టపడతారు. ఎప్పటి వరకు నడుస్తారు? తన తండ్రి చెయ్యి, తన తల్లి చెయ్యి, తల్లిదండ్రుల చేతులు పట్టుకున్నప్పుడు ఎంతో చక్కగా నడుస్తుంటారు. ఏం భయం లేదు, కింద పడిపోయినా సరే మా తండ్రి తల్లిదండ్రులు ఎత్తుకుంటారనే భయము వారి జీవితంలో లేదు. కాబట్టి మనము నడుస్తున్న సమయంలో, ప్రయాణిస్తున్న సమయంలో ఆశ్రయించాల్సింది ఎవరు? మన పరమ తండ్రి అయిన దేవుణ్ణి. ఆయనను ఆశ్రయించినప్పుడు భక్తుడు రాస్తున్నాడు కదా, నాకు భయము సంభవించిన దినమున నిన్ను ఆశ్రయించుచున్నాను. ఆశ్రయించినప్పుడు ఏమవుతుందండి? ఆయనను ఆశ్రయించినప్పుడు ఏమవుతుంది అని నన్ను ప్రశ్న వేయచ్చు. మీరు ఎప్పుడైతే ఆశ్రయిస్తారో మీకు కలిగిన ప్రతి భయం నుంచి ఆయన జయము అనుగ్రహించే దేవుడుగా ఉంటాడు. ప్రతి భయాన్ని తీసివేస్తాడు, ప్రతి నిస్పృహను తీసివేస్తాడు, ప్రతి చెడు ఆలోచనలు తీసివేస్తూ దేవుని మార్గంలో మిమ్మల్ని నడిపించడానికి ఇష్టపడతారు. ఈ సమయమున నీ జీవితం గురించి నువ్వు భయపడుతున్నావేమో, దేవుని ఆశ్రయించు. దేవుడు నిన్ను ఆయన మార్గంలో బలపరచడానికి, ఈ లోక యాత్రలో నిన్ను ఘనపరచడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. మనము ఏలియా గురించి చదువుతున్నాం. ఆయన భయపడ్డాడు, నిస్పృహలో ఉన్నాడు. తన ప్రాణ భయముతో నా ప్రాణము తీసేసుకో దేవా అని భయపడ్డాడు. అయితే దేవుడు మాట్లాడుతున్నాడు కదా, ఏలియాను ఘనపరిచినాడు. ఎట్లా ఘనపరిచినాడో తెలుసా? అనేక రాజులను, కింద వచనాల్లోనే మనం చూస్తాం, 2 రాజులను, ఇంకొక ప్రవక్త, బలమైన ప్రవక్త ఎలీషా ప్రవక్తకు అభిషేకం ఇచ్చిన గొప్ప ప్రవక్తగా ఏలియా ప్రవక్త మారబడినట్టు మనము చూడగలుగుతున్నాం. ఎంత గొప్ప విషయం కదా! భయము సంభవిస్తుందా? దేవుని ఆశ్రయించు. ఆ భయాన్ని తీసివేస్తూ, ఆ భయములో నువ్వు గుండా వెళ్తున్నావా? దేవుడు నీకు తోడై ఉన్నాడు. నీ దుడ్డు కర్రయు నీ దండము నన్ను ఆదరించును. నాకు అధైర్యము కలుగుతున్న సమయంలో నీ దుడ్డు కర్ర నాకేం కలిగింపజేస్తుంది? ఒక ఆశ్రయంగా దేవుడు మనల్ని చూసుకునేవాడుగా ఉంటున్నాడు. రెండవ మాట మనం చూసుకున్నట్లయితే, అనేకులు ఓటమి అనే భయము, ఓటమితో ఎంతో బాధపడుతుంటారు. ఓటమి వారి జీవితంలో కలిగినప్పుడు ఎంతో నిస్పృహలో వెళ్ళిపోతుంటారు. చాలామంది మరి స్టూడెంట్స్ని మనం చూస్తుంటాం, ఒక్కొక్క మార్క్స్ పోయినప్పుడు ఎంతో బాధపడుతున్నారు. నాకు తెలిసిన ఒక సహోదరి, తనకు రాసిన కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో చక్కని మార్క్స్ వచ్చినాయి, కానీ ఆ మార్క్స్ తను అనుకున్న యూనివర్సిటీలో దొరకలేదని ఎంతో డిప్రెస్ అయిపోయింది, ఎంతో నిస్పృహలో వెళ్ళిపోయింది. ఏం చేస్తుందంట? నేను ఒక ఫెయిల్యూర్ని, నేను ఒక ఓటమి చెందిన వ్యక్తిని అని చెప్పేసి తాను ఎంతో బాధపడుతుంది. మరి మొదటి రాజుల గ్రంథము 19వ అధ్యాయము 4వ వచనంలో మనం చూసినట్లయితే, 4వ వచనంలో అంటున్నాడు కదా, ఏమని రాయబడిందో చూడండి. తాను ఒక దిన ప్రయాణము అరణ్యములోనికి పోయి ఒక బదిర వృక్షము క్రింద కూర్చుండి మరణ పక్షగలవాడై, యెహోవా నా పితరుల కంటే నేను ఎక్కువవాడను కాను. ఏం చేస్తున్నాడు ఇక్కడ? ఒకరితో కంపేర్ చేస్తున్నాడు. అవునా? ఎవరితో కంపేర్ చేస్తున్నాడు? తన పితరులతో కంపేర్ చేస్తున్నాడు. నేను మా పితరుల కంటే ఎక్కువ కాదయ్యా, నా పితరులు చేసిన పరిచర్య నేను చేయట్లేదయ్యా, వారికి ఉన్న భారము నాకు లేదయ్యా, నేను వెనకబడిన స్థితిలో ఉంటున్నానయ్యా, వారు ఎంతో సక్సెస్ఫుల్గా మీ సన్నిధానంలో వారు ముందు కొనసాగబడ్డారయ్యా అనే మాట మరి అక్కడ ఏలియా భక్తుడు వాడుతున్నట్టు మనం చూడగలుగుతున్నాం. నీ ఫెయిలియర్, నీవు ఓటమి నీ జీవితంలో అనేక విధాలుగా ఉండవచ్చు, అనేక విధాలుగా నువ్వు వెనకబడుతుండవచ్చు. మీకు తెలుసో తెలియదో అనేకులు ఓటమి చెందిన వ్యక్తులను చూసి ఎంతో బాధపడుతుంటారు, ఎంతో అవహేళన చేస్తుంటారు. వీరి జీవితంలో ఓడిపోయాడు, వీరు ఎందుకు పనికిరాడు, వీడు వల్ల ఏది సాధ్యపడదు అనుకుంటూ హేళనతో కూడిన మాటలు మాట్లాడేవారుగా ఉంటారు. బంధువుల వర్గాలలో అవమానంగా చూసేవారుగా ఉంటారు, హేళన చేసేవారుగా ఉంటారు. అట్లాంటి పరిస్థితుల్లో నేను ఉన్నామేమో. దేవుడు మాట్లాడుతున్నాడు, దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు.
నీ ఓటమిలో నుండి దేవుడు నీకు జయము దయచేయడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. నిన్ను నువ్వు ఒకరితో కంపేర్ చేసుకోకు, నిన్ను నువ్వు ఒకరితో పోల్చుకోకు. దేవుడు నీకు ఒక ప్రత్యేకమైన ఐడెంటిటీ నీకు ఇచ్చినాడు, ఒక గుర్తింపు దేవుడు నీకు ఇచ్చినాడు. ఏలియా భక్తుడితో అదే మాట్లాడుతున్నాడు. నిన్ను నేను ప్రత్యేకపరిచినాను, నీ పితరులను నువ్వు జ్ఞాపకం చేసుకోలేదు, కానీ నేను నీ గురించి జీవ గ్రంథంలో రాయించినానని మాట సెలవిస్తున్నాడు. అదే రీతిగా దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. జీవ గ్రంథంలో నీ పేరు నా పేరు ఉండాలంటే ఓటమితో నువ్వు కృంగిపోవద్దు. ఓటమి సంభవించిందా, దేవునికి స్తోత్రము చెల్లించు. దేవుడు నీకు నేర్పించాలని ఇష్టపడుతున్నాడు, నేను సరిచేయడానికి ఆయన ఇష్టపడుతున్నాడు, తన చిత్తము నీ జీవితంలో నెరవేర్చడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఈ ఓటమి సమయంలో మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఒకటే అండి. ఒకసారి చదువుకోగలుగుదాం, చూడండి. కీర్తనల గ్రంథము 37వ అధ్యాయము 23-24 వచనాలు మనం చూసుకోగలుగుదాం. ఒకని నడత యెహోవా చేతనే స్థిరపరచబడను, వాని ప్రవర్తనను చూచి ఆయన ఆనందించును. యెహోవా అతని చెయ్యి పట్టుకొని ఉన్నాడు గనుక అతడు నేలను పడినను లేవలేక ఉండడు అని రాయబడి ఉంది. ఏంటిది? యెహోవా చేతులు పట్టుకొని మనం నడుస్తున్నట్లయితే ఒకవేళ పడిపోయినా సరే నువ్వు లేవలేకుండా ఉండవు అంటున్నాడు. నువ్వు పడిపోతావు, అయినా సరే లేవనెత్తే దేవుడు మన దేవుడు. పేతురు భక్తుడిని మీ ముందుకు తీసుకొని వస్తున్నానండి. ఆయనకు దుడుకు పేతురు అని పేరు, అవునా? దుడుకుతనముతో ఉంటాడు, నా విశ్వాసము గొప్పది అని కనుపరుచుకోవడానికి ఇష్టపడుతుంటాడు. భయంకరమైన అలలు వస్తున్న సమయంలో ఆ అలల మధ్యలో యేసుక్రీస్తు వారు నడుచుకుంటూ వస్తున్నారు. దేని మీద? గలిలయ సముద్రం మీద. ఆ రాత్రిపూట నడుచుకుంటూ వస్తున్నప్పుడు ఓడలో ఉన్న వారందరూ భయపడుతున్నారు, ఎంతో భయపడుతున్నారు. మేము ప్రేత వస్త్రములతో కూడిన ఆత్మను మేము చూస్తున్నాము, భూతమును చూస్తున్నామని భయపడుతున్నారు. అయితే దేవుడు అంటున్నాడు, మీరు భయపడకుడి, నేనే అన్నాడు యేసు ప్రభువారు. అంటున్న సమయంలో మీరు నిజముగా మీరే అయితే నాకు ఆజ్ఞాపించండి ప్రభువా, నేను మీలాగా ఈ నీళ్ళ మీద నడవడానికి నాకు ఆజ్ఞ ఇవ్వండి అన్నాడు. ఎవరు అడిగినాడు? పేతురు గారు అడిగినట్టు మనం చూస్తున్నాం. దుడుకు పేతురు, మరి నోరు ఆగదు కదా పేతురు గారికి, మరి అడిగినాడు. దేవుడు వెంటనే రమ్మన్నాడు. ఆయన దిగి నడుస్తున్న సమయంలో చక్కగా నడిచినాడు. స్టార్టింగ్లో చక్కగా నడిచినాడు, చక్కగా మొదలుపెట్టినాడు. చిన్న గాలికి ఆయన ఏమైపోయినాడంట, లోపల మునిగిపోతున్న సమయంలో వెంటనే తన చెయ్యి దేవుడు అందించి పైకి లేవనెత్తినాడు. మన విశ్వాస యాత్రలో కూడా మనం ఇదే రీతిగా నడుస్తుంటాం. స్టార్టింగ్లో చక్కగా నడుస్తున్నామే, సక్సెస్ఫుల్గా వెళ్తున్నామే అని అనిపించవచ్చు. కొద్దిపాటి భయము, కొద్దిపాటి ఫెయిల్యూర్ రాగానే మునిగిపోతున్న సమయంలో మనల్ని ఆదుకునేది ఎవరు? మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. నీ ఫెయిలియర్లో ఆయన చెయ్యి పట్టుకుని పైకి లేపి నీకు జయము ప్రసాదించబోతున్నాడు. నువ్వు దిగులు పడకు, చింతించకు. దేవుడు నీ పక్షాన ఉండగా నీకు విరోధి ఎవడు అని దేవుడు సెలవిస్తున్నాడు. మూడో మాటగా మనం చూసుకుంటున్నాము అలసట. ఏలియా భక్తుడు ఎంతో గొప్ప ప్రయాణము చేసి అరణ్యంలో వచ్చినాడు. భయముతో, నిస్పృహతో ఆ అరణ్య ప్రాంతంలో వచ్చినప్పుడు ఆయన ఆ వృక్షం కింద నిద్రిస్తున్నట్టు మనం చూడగలుగుతున్నాం. మొదటి రాజుల గ్రంథము 19వ అధ్యాయంలో మనము ఇలాగో చూడగలుగుతున్నాం. మొదటి రాజుల గ్రంథము 19వ అధ్యాయము మరి 5వ వచనంలో మనము ఈ మాట మనం చదువుకోగలుగుతున్నాం. ఏమని రాయబడిందంటే, అతడు బదిర వృక్షము క్రింద పరుండి నిద్రించుచుండగా ఒక దేవదూత వచ్చి అతని ముట్టి నీవు లేచి భోజనము చేయమని చెప్పెను. ఏమైందంటే ఈయన ఎంతో అలసటతో అక్కడికి వచ్చినట్టు మనం చూస్తున్నాం. అలసిపోయినాడు, తన జీవిత ప్రయాణంలో అలసిపోయినాడు, భయముతో అలసిపోయినాడు, ఎటు రీతిగా మరి ముందు కొనసాగబడాలో తెలియని పరిస్థితిలో అలసిపోయినాడు, ఎంతో నిస్పృహలో ఉంటున్నాడు. నిద్రిస్తున్న సమయంలో ఎవరు వచ్చి లేపారో తెలుసా? మనుషులు కాదు, రాజులు కాదు, లేపింది ఎవరో తెలుసా? దేవదూత వచ్చి తను లేపిందంట. అంతేకాదు, లేపి తినమన్నది. ఏం తినమన్నదో చూడండి. అతడు చూచినంతలో అతని తల దగ్గర నిప్పుల మీద కాల్చబడిన అప్పమును నీలబుడ్డియు కనబడెను గనుక అతడు భోజనం చేసి తిరిగి పరుండెను అని రాయబడి ఉంది. ఎంత అలసిపోయినాడో తెలుసా? ఈయన ఎంత చింతిస్తున్నాడో తెలుసా? ఎంత డిప్రెషన్లో ఉన్నాడో తెలుసా?
ఈయన కేవలం తినడము పడిపోవడము జరిగింది. 2 సార్లు దేవదూత వచ్చి లేపింది, తినమని చెప్పింది. ఆయన తింటున్నాడు, పడిపోతున్నాడు. జాగ్రత్తగా వినండి. తన ప్రయాణం అంతట్లో కూడా, తన ప్రయాస అంతట్లో కూడా ఎంతో అలసిపోయినాడు. ఇదే రీతిగా నీవు నేను ఉంటున్నామేమో, ఇదే అలసటతో నీవు నేను ఉంటున్నామేమో. దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. అనేక విషయాల్లో నువ్వు చింతిస్తూ, అనేక విషయాల్లో నువ్వు బాధపడుతూ, ఎంతో అలసటతో ఉంటున్నావు. దేవుడు అంటున్నాడు కదా, మత్తయి రాసిన సువార్త 11వ అధ్యాయము 28 నుంచి 30 వచనంలో రాయబడి ఉంది, ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేస్తాను అంటున్నాడు దేవుడు. ఖచ్చితంగా దేవుడు విశ్రాంతి కలుగజేస్తాడు. అంతకంటే ముందు చేయాల్సింది ఏంటితో తెలుసా? నీవు దేవుని మీద భారము వేయాలి. నీ అలసటంతా దేవుని మీద వేసే వరంగా ఉండాలి. దేవా, నేను అలసిపోయి ఉన్నాను, నేను మీ మీద భారం వేస్తున్నాను, నాకు నెమ్మది ప్రసాదించు తండ్రి అని అడిగే వరంగా ఉండాలి. 4వ మాటగా మనం చూస్తున్నాము ఒంటరితనము. ఇక్కడ అరణ్యములో ఏలియా భక్తుడు ఒంటరిగా వచ్చినాడు, ఎంతో ఒంటరిగా ఉంటున్నాడు. నేను ఒక్కడినే మిగిలినానయ్యా, మీ ప్రవక్తల్లో నేను ఒక్కడినే మిగిలినానయ్యా, నన్ను కూడా చంపాలనుకుంటున్నారు, నన్ను కూడా హతమార్చాలనుకుంటున్నారు. ఆ బాధతో, ఆ భయముతో, ఆ నిస్పృహతో, భయముతో అరణ్యానికి వచ్చి ఒంటరితనంలో ఉంటున్నప్పుడు ఈ నిస్పృహ తన జీవితంలో ప్రవేశించినట్టు మనం చూడగలుగుతున్నాం. అనేక సందర్భాల్లో మనం కూడా ఒంటరితనంతో ఉంటాం కదా. నాకు ఎవరు లేరే, నా జీవితంలో ఎవరు లేరే, నేను ఎవరితో కూడా పంచుకోలేనే, నా బాధ ఎవరితో చెప్పుకోవాలో తెలియట్లేదే అనే ఆలోచన నీకు నాకు కలిగి ఉండవచ్చు. దేవుడు సెలవిస్తున్న మాట ఏంటితో తెలుసా? నేను నీ మాట వినడానికి ఇష్టపడుతున్నాను, నిన్ను నెమ్మదిపరచడానికి ఇష్టపడుతున్నాను, నిన్ను ధైర్యపరచడానికి ఇష్టపడుతున్నాడు. దేవుడు నిన్ను ధైర్యపరిచేవాడుగా ఉంటున్నాడు. నీ ఒంటరితనములో ఆయన బలము, వర్గము, గొప్ప బలాంగము ఇచ్చేవాడుగా ఉంటున్నాడు. అటు ధైర్యము అనుగ్రహించేవాడుగా ఉంటున్నాడు. ఈ సమయమున మనమందరము ఒక మాట చెప్పేవారంగా ఉండాలి. నాతో కలిసి మీరందరూ ఈ మాట పలకాలని చెప్తున్నాను. దేవుడు నా పక్షాన ఉన్నాడు, నేను చింతించను అని చెప్పే వరంగా ఉండాలి. మరొకసారి చెప్తున్నాను, నాతో కలిసి చెప్పండి. దేవుడు నా పక్షాన ఉన్నాడు, నేను చింతించను. దేవుడు నా పక్షాన ఉన్నప్పుడు మనము చింత, నిస్పృహ, భయము, ఓటమి, ఒంటరితనము ఏది మన జీవితంలో ప్రవేశించదండి. దేవుని మీద మనము ఆనుకొని ఉండే వరంగా ఉండాలి. ఈ కొద్ది మాటలు దేవుడు మనల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రేమగల తండ్రి, జీవగల నాయన, మీకెంతో వందనాలు చెల్లిస్తున్నామయ్యా. గొప్ప దేవ, ఆశ్చర్యకరుడా, అద్భుతకరుడా, ఆలోచనకర్త, సమాధానకర్తకు అధిపతి, నిత్యుడకు దేవ, మీకే మహిమా ప్రభావాలు మేము అర్పిస్తున్నాం. ఈ ఉదయకాల సమయమందు మీ సన్నిధానంలో మేమందరము మీ వాక్యము వినడానికి, మిమ్మల్ని ఘనపరచడానికి, మమ్మల్ని సిద్ధపరిచిన విధానానికై మీకు ఎంతో వందనాలు చెల్లిస్తున్నాం. ఆత్మ సత్యములతో మిమ్మల్ని ఆరాధించే అవకాశం మీరు దయచేస్తున్నారు. చక్కనైన వర్తమానంతో మీరు మమ్మల్ని బలపరిచిన విధానానికే మీకు ఎంతో వందనాలు చెల్లిస్తున్నాం. ఈనాడు అనేకులమునైనా మీకు దూరంగా మేము జీవించే వారంగా ఉంటున్నాం. మీరు సమీపంగా జీవించమని మీరు ఇష్టపడుతున్నారయ్యా. ప్రభువా, మీకు మేము సమీపంగా జీవించే అవకాశం మీరు మాకు దయచేయండి. అనేక విశ్వాసులనైనా ఈ సమయమున ఎంతో బాధలో ఉంటున్నారు, ఎంతో దుఃఖంలో ఉంటున్నారు, అనారోగ్య స్థితిలో పడిపోయి ఉన్నారయ్యా. ఎవ్వరు కూడా పట్టించుకొని స్థితిలో వారు ఉంటుండగా, రోధిస్తుండగా వారిని మీరు దర్శింపజేస్తున్నారయ్యా. ప్రతి అనారోగ్యాన్ని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో కొట్టివేస్తున్నామయ్యా. ప్రతి అంధకార శక్తిని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో కొట్టివేస్తున్నామయ్యా. మీ సంపూర్ణమైన దీవెనలు మా బిడ్డల కుటుంబాల పట్ల, వారి తరముల పట్ల ఉండులాగున ప్రార్థన చేస్తున్నామయ్యా. ఈనాడు ఎవరైతే బర్త్డేస్ కానీ, యానివర్సరీస్ కానీ సెలబ్రేట్ చేసుకుంటున్నారో, మీ గొప్ప ఆశీర్వాదము వారి కుటుంబాల పట్ల, వారి జీవితాల పట్ల ఉండుటకు ప్రార్థన చేస్తున్నామయ్యా. మీ సంపూర్ణమైన నెమ్మది, సమాధానము వారి జీవితమంతా ముందు కొనసాగబడే అవకాశం మా బిడ్డలకు మీరు అనుగ్రహించండి. మా దేశాన్ని, మా రాష్ట్రాన్ని, మా ప్రాంతాలను మీ చేతులకు అప్పగిస్తున్నాం. సుభిక్షంగా ఉండే అవకాశం మీరు దయచేయండి. మా నాయకులకు, అధికారులకు మంచి మనస్సును మీరు అనుగ్రహించండి. పహార కాస్తున్న సైనికులు, వారి కుటుంబాలకు నెమ్మది, సమాధానము మీరు అనుగ్రహిస్తారని నమ్ముచు, ఇంతవరకు వీక్షిస్తున్న విశ్వాసులందరినీ పేరు పేరున మీరు ఆశీర్వదకరంగా నిలబెడతారని నమ్ముచు, ఇచ్చిన సమయానికే మీకు ఎంతో వందనాలు చెల్లిస్తూ, తిరిగి రానే ఉన్న ప్రభు అయిన యేసుక్రీస్తు శ్రేష్టమైన దివ్యమైన నామంలో అతి వినయంగా అడిగి వేడుకుంటున్నామా పరమ తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము వీక్షిస్తున్న వారి పట్లను, వారి కుటుంబాల పట్లను ఇప్పుడును ఎల్లప్పుడును సదాకాలము తోడై నీడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.